హలో అండి, ఈ పిల్ల బండెక్కి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, ఎండ్రకాయలు తీసుకోవడానికి కాట్రేన్ కొనకు వెళ్తున్నాను. ఈ ఎండ్రకాయలు ఏంట్రా బాబు అనుకుంటున్నారా? అవేనండి పీతలు. పీతల్ని నెల్లూరు సైడు ఎండ్రకాయలు అంటాము. కాట్రేన్ కొనొచ్చాను. ఇక్కడ పీతల కోసం వెతుకుతూ ఉంటే ఒక షాప్ కనిపించింది దారిలో. ఇక్కడ పీతల్ని గ్రేడింగ్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా పీతలు ఎలా ఉన్నాయో. ఇక్కడైతే క్వాలిటీ పీతలు చిక్కుతాయని ఎంత దూరమైనా ఇక్కడికి వచ్చాను. చూసారు కదా ఇక్కడ ఎన్ని వందల పీతలు ఉన్నాయో. ఈ అన్న వాళ్ళు సైజును బట్టి గ్రేడింగ్ చేస్తున్నారు. చూడండి, ఈ పీత నా అరిచెయ్యి ఎంత ఉంది. తూకం వేస్తే కేజీ ఉంటుంది. పీత సైజును బట్టి రేట్ ఉంటుందంట. చిన్నవైతే కేజీ 400, పెద్దవైతే 2000 దాకా ఉన్నాయని అంటున్నారు వీళ్ళు. నాకైతే ఇన్ని పీతలు చూస్తుంటే ఎక్సైటింగ్ గా అనిపించింది. అందుకే చూస్తూ అలా కూర్చుండిపోయాను వాటి దగ్గర. పీతల్ని ఈ బాక్స్ లో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చైనా, సింగపూర్ దేశాల్లో వీటికి రేట్ ఎక్కువగా ఉంటుందంట. అందుకని వీటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పీతలు అన్ని కూడా సముద్రపు తీరాల్లో ఉన్న మడ అడవుల్లో దొరుకుతాయంట. మన ఏపీలోనే పెరుగుతున్నాయి. చూడండి, ఈ పీతలను అయితే ఎటు కదలకుండా అష్టదిగ్బంధనం చేసేసారు. ఈ బాక్స్ నిండా నింపేశారు. ఇంకా దీని మీద మూత పెట్టి ప్యాక్ చేసేస్తారు. ఇంకా వాటికి గాలాడడానికి పైన అటు ఇటు సైడ్స్ అంతా బొక్కలు పెట్టేస్తున్నారు. ఈ పీత పసుపు కలర్ లో ఉంది. దీన్ని పసుపు పీత అంటారంట. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ గిట్టలో మన వేలు పడితే ఇంకంతే సంగతులు. ఈ ఒక్క పీత కాస్టే 2000 చెప్తున్నారు. కేజీ ఉంటుంది ఇది. ఈ షాప్ లో బుట్టల్లో, సంచుల్లో, బస్తాల్లో, డబ్బాలలో ఎక్కడ చూసినా పీతలు నింపేస్తున్నారు. బాగా లేట్ అయిపోయింది. మేమైతే ఇంకా 4 పీతలు తీసుకొని ఇంటికి బయలుదేరేస్తాము. ఇంటికి వెళ్ళి పీతలు పులుసు పెట్టేస్తాను. నిన్నైతే మనం కాట్రేన్ కోనకెళ్ళి పీతలు చూసాం కదా. వచ్చేటప్పుడు ఒక 4 పీతలు తెచ్చుకున్నాము. నిన్న శనివారం అని వండలేదు. ఇంకా అక్కడే ఒలిపించుకొని తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆ పీతల్ని తీసి క్లీన్ చేసుకొని ఈ రోజైతే పీతల పులుసు పెట్టేస్తున్నాను. నా స్టైల్లో పీతల పులుసు ఎలా పెట్టానో మీరు చూసేయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మేము తెచ్చిన పీతలు. ఇవి గుడ్డు పీతలు. ఇదిగోండి, ఇట్లా గుడ్డు ఉంది. ఇవి చూసినప్పుడు అసలు ఎంత పెద్దగా ఉందో పీత. ఏమో చాలా పెద్దగా ఉన్నాయి అనిపించింది. అవి ఒలిచాక ఇంతే ఉందండి లోపల. చూడండి ఎట్లున్నాయో. 4 కాళ్ళు ఉన్నాయి. అటు 4 ఇటు 4. ఇవి సన్నగా ఉంటాయనే కానీ వడ్డిన తర్వాత దీని లోపల ఉండే గుజ్జు కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇవి చూడండి గిట్టలు. ఇవి చూడండి ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఒక్క ఏటేస్తే ఇంకంతేను. ఇప్పుడు దీని లోపల సరదాగా మనం పచ్చిమిరపకాయ పెట్టి చూద్దాము. అది కొరిగితే ఎలా ఉంటుందో. పెట్టేశాను. ఇప్పుడు చూసారా పచ్చిమిరపకాయ కట్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఓపెన్ చేసి పచ్చిమిరపకాయ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తాను. కొంచెం కష్టంగానే ఉంది. అయిపోయింది చూడండి, మళ్ళీ 4 ముక్కలు అయిపోయినాయి. అందుకే పీతలు కొరికేస్తాయి అని చెప్పేది. ఇప్పుడు వీటిని మనం వాష్ చేసేద్దాం. ఇప్పుడు మనం వీటిని నీట్గా కడిగేసుకుందాం. చూడండి ఎంత మురికి వస్తుందో. ఈ మురికి నీళ్ళు పోయే వరకు నీట్గా కడిగేసుకోవాలి 2-3 సార్లు. పైన మురికంతా పోయింది. ఇప్పుడు స్మెల్ రాకుండా ఇంకేదైనా మురుకుంటే పోయేలాగా ఇంకొంచెం దీంట్లోకి పసుపు వేసుకుందాము. పసుపు, ఉప్పు, 1/2 నిమ్మదబ్బ పిండుకుంటున్నాను. ఈ రసంతో నీసు వాసన రాకుండా ఉంటుంది ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల. పిండేశాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసేసుకున్నాను. నేనైతే మామూలుగా ఒక 5 మినిట్స్ ఇవంతా పట్టించేసి ఒక 5 మినిట్స్ అట్టే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి కడిగేసుకుంటాను. ఇవి కడుగుతుంటే అక్కడక్కడ గుచ్చుకొని వెళ్తున్నాయి. ఇవన్నీ నీట్గా చిన్నగా
వేయించుకోవాలి. ఇప్పుడు నేను వీటిని నీట్గా క్లీన్గా వాష్ చేసేస్తాను. పీతలకి గిట్టలు ఉన్నాయి కదా, పీతలు పులుసు పెట్టినప్పుడు వీటికి పులుసు పట్టుకోదు లోపల కండకి. ఈ కండకి పులుసు పట్టుకోకపోతే అంతే రుచిగా ఉండదు, చప్పగా ఉంటుంది. అందుకని వీటిని లైట్గా ఈ పెంకు మీద దేంతో అయినా మనం ఇలా గట్టిగా కొడితే ఇవి కొంచెం పగులుతుంది. ఇట్లా పగిలినప్పుడు మనకి పులుసు లోపలికి వెళ్ళి లోపల కండ కూడా మనకి ఉప్పు కారం పడుతుంది. అందుకని అన్ని గిట్టల్ని ఇలా కొట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పీతల పులుసులోకి మసాలా తయారు చేసుకున్నాము. మసాలా అంటే పెద్దగా ఉండదండి. మామూలుగా 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను నేను. 2 ఎర్రగడ్డలు మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక 10-12 తెల్లగడ్డలు తీసుకుంటున్నాను. అవి కూడా వేసేసుకుందాం. కొంచెం చెక్క, మొగ్గ, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ ఇందులో బాగుంటుంది, అందుకని ఒకటే వేసాను. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించేసాను, దబర పెట్టేశాను. ఇది హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ పోసేసుకుంటాను. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే వేసుకుంటాను, ఎందుకంటే నాన్ వెజ్లో ఆయిల్ పడితేనే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడెక్కేసింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వాసన అయితే అదిరిపోతుంది, మసాలా వాసన భలే వస్తుంది. ఇది వేగే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది. మసాలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మళ్ళీ నీట్గా కొంచెం వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2.5 స్పూన్ కారం వేసేసుకుంటున్నాను. నాన్ వెజ్లోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఒక 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాం. టమాటా వేగిపోయినా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే టమాటా వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, టమాటా వేయకపోతే కర్రీ ఫ్లేవర్ ఉంటుంది. నేను ఒకసారి టమాటా వేస్తాను, ఒకసారి వేయను. టమాటా పేస్ట్ కూడా వేగిపోయింది, నూనె కూడా పైకి తెలిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి పీతలు వేసేసుకుందాం. ఈ పీతలకి ఈ మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకున్నాం. మసాలా అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేద్దాము. ఈ మసాలాలు ఉప్పు కారం బాగా పడుతుంది పీతలకి.
10 నిమిషాలు అయింది. ఇప్పుడు పీతలకు మసాలా కూడా బాగా పట్టుకుంటుంది. చూడండి ఎంత బాగుందో, మసాలా అంతా పట్టేసింది. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు పులుసు పోసేసుకున్నాము. నేను ముందే ఒక నిమ్మకాయ అంత చింతపండుని, చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గుజ్జుని పీతల్లో పోసాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుందాం పీతలు అన్నిటిని. చింతపండు పులుసు పోసేసాను. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారాలు చూసుకున్నాము. ఒకవేళ తక్కువ అయితే ఇప్పుడే వేసేసుకుందాం. ఈ చింతపండు పులుసులో మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మళ్ళీ మగ్గిస్తాను వీటిని. ఇప్పుడు పీతలు 10 మినిట్స్ అయింది. చింతపండు పులుసు చూడండి, పీతలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుందాం. మీకు పల్చగా కావాలంటే నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోండి, చిక్కగా కావాలంటే తక్కువ పోసుకోండి. నేనైతే తక్కువ పోసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసాను. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఏదో గరం మసాలా వేస్తే అంత టేస్ట్ నచ్చదు. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం. పీతల కూర అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు వేడివేడిగా అన్నం వడ్డించేస్తున్నాను. ఇప్పుడు మనం వండిన పీతలు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇవైతే ఇంకా బాగుంటాయి. కొంచెం గ్రేవీ వేసేసుకుందాం. ఫస్ట్ అయితే గ్రేవీ అడిగిరా. ఫస్ట్ అయితే గ్రేవీ కలుపుకున్నాను. కాలిపోతుంది, టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. సూపర్గా ఉంది. చాలా బాగా కుదిరింది కర్రీ. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పీతని టేస్ట్ చేసి చెప్తాను. పీతని 2గా దించేసాను. ఇప్పుడు ఇందులో గుజ్జు ఉంటుంది. కొంచెం టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. దీన్ని కొరికి తింటే భలే ఉంటుంది. మనం చికెన్ని లెగ్ పీస్ మనం కొరికి తింటాం కదా, లోపల మజ్జంతా తింటాము. అలా దీన్ని కూడా షెల్ను కొరికాను. ఇదిగోండి, లోపల తెల్లగా ఉంది కదా, అది దీని లోపల ఉన్న కండ. ఇప్పుడు దీన్ని సూపర్గా ఉంది. షెల్ బాగా ఉడికిపోయింది, అందుకని షెల్ కూడా జస్ట్ గుజ్జుతో పాటే. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. నేను తిప్పొచ్చేస్తుందా తిప్పుని సైడ్వే. ఇదిగోండి గిట్ట. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం దీనికి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇలా తుంచితే ఆ ఘాట్ల దగ్గర ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి కండ.
ఇంకా లావుగా ఉంటుంది. అందులో కండ పెద్ద ఎక్కువ లేదు. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఈ పీతలు ఒక చేతితో తింటే తిన్నట్టుండదు. ఈ పీతలు స్టైల్గా తినలేము. ఇదండి ఇవండి ఈ పీతల వీడియో విశేషాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.